ఉగాది రోజు అయితే భక్షాలు చేశానండి. భక్షాల పప్పు ఇంకొంచెం మిగిలిపోయింది పూర్ణం అయితే. మళ్ళీ ఈరోజు భక్షాలు చేద్దామని చెప్పి అయితే పిండి అయితే కలుపుతున్నాను. పిండిలో ఇది పూరీ పిండి అండి, వైట్ పిండి. అందరైతే మైదా పిండి చేస్తారు, నేను మైదా చేయను, పూరీ పిండి అయితే చేస్తున్నాను. ఇందులో అయితే ఒక 2 స్పూన్ల ఆయిల్ అయితే వేసాను. ఫస్ట్ వేసి మంచి ఇలా కలుపుకున్న తర్వాత వాటర్ వేసి కలుపుకోవాలి లూజ్గా. నేను చూపిస్తాను చూడండి. ఆయిల్ అయితే మళ్ళీ 1 స్పూన్ ఆయిల్ అయితే వేసుకుంటున్నాను. వాటర్ వేసి కలుపుకున్న తర్వాత ఇష్టం నెయ్యి అయితే నెయ్యి వేసుకోవచ్చు. కాకపోతే నెయ్యి మరి ఇంకా కరగబెట్టలేదు, డబ్బాలో ఉంది కానీ కరగబెట్టలేదు, పైన రాసుకుంటా అని చెప్పేసి వేస్తున్నాను. ఇక ఇలా అయితే కలుపుకోవాలి మంచిగా. ఒక 10 మినిట్స్ రెస్ట్ ఇచ్చేసేయాలి దీనికి. రెస్ట్ ఇచ్చేసిన తర్వాత మంచిగా వస్తుంది, చూపిస్తాను చూడండి. 10 మినిట్స్ రెస్ట్ ఇచ్చిన తర్వాత ఎలా ఉంటుందో కూడా. పిండి అయితే 10 మినిట్స్ అయితే పెట్టాను కదా, కలిపి పెట్టేశాను. ఇగో ఈ విధంగా అయితే అయ్యింది. ఇగో పూర్ణం అయితే ఇగో ఇట్లా చేసుకున్నాను, పప్పు పూర్ణం. స్టవ్ పై అయితే రొట్టె పెంక పెట్టుకున్నాను నేనైతే. నాకు ఇది పెట్టుకోవడమే అలవాటు. నాన్ స్టిక్ కూడా పెట్టుకుంటారు, కానీ నాన్ స్టిక్ మీద నాకు నచ్చదు. ఈ ఇనుప దానిపైన కాల్చుకుంటేనే బాగుంటాయి. ఇగో చేసే విధానం చూపిస్తా చూడండి. ఇదిగో ఇలా ఇంత తీసుకుంటున్నాను పిండి ముద్ద అయితే. ఇగో ఇంత తీసుకున్నాను. ఒక పాలిథిన్ కవర్ తీసుకోవాలి. తీసుకొని అందులో నెయ్యి కానీ నూనె కానీ రాసుకోవాలి ఫస్ట్ కవర్కి. నేనైతే నెయ్యి రాస్తున్నాను. కవర్లో అయితే వేసుకొని రాసుకోవాలి. ఇలా రాసుకోవాలి. 2 సైడ్లు రాసి వేసుకోవాలి కవర్కి. కొంచెం పెద్దగా చేసుకున్న తర్వాత పప్పు అయితే తీసుకుంటున్నాను. కొంచెం ఏమంటారు, పిండి తీసుకున్న సైజు పప్పు తీసుకుంటాను సేమ్ సైజులో. కొంతమంది అయితే కొంచెం తక్కువ తీసుకుంటారు. నేను పిండి ఎంత తీసుకున్నానో పప్పు కూడా అంతే సైజులో లడ్డులాగా చేసుకున్నానండి. ఇగో ఇట్లా పెట్టుకోవాలి, క్లోజ్ చేసుకోవాలి. ఇప్పుడు ఎంత పలచగా అంటే అంత పలచగా చేసుకోవచ్చు, చూపిస్తాను చూడండి. ఇదిగోండి ఇలా అనుకుంటే కట్టం స్ప్రెడ్ అయిపోతుంది. మనం పిండి కలుపుకునేది మంచిగా కలుపుకున్నామంటే మనకి ఈజీగా వచ్చేస్తుంది అనమాట. ఇదిగో ఇలా అంటుంటే వచ్చేస్తూనే ఉంటుంది. ఎంత పలచగా అంటే అంత పలచగా చేసుకోవచ్చు. పూర్ణం కూడా బయటకు రాదు. నేను మాత్రం ఇలానే చేస్తాను, మీరు ఎలా చేస్తారో చెప్పండి. ఇదిగో ఇలా వచ్చేస్తుంది మొత్తం అయితే. ఇదిగో ఎంత పలచగా అంటే అంత పలచగా చేసుకోవచ్చు అనమాట. కాకపోతే ఆయిల్ మాత్రం మంచిగా అప్లై చేసుకోవాలి. ఆయిల్ కానీ నెయ్యి కానీ కవర్కి బాగా అప్లై చేసుకోవాలి. ఇదిగో ఇలా అప్లై చేసుకున్నాను. పెనం కూడా వేడెక్కిపోయింది. ఇదిగో పెనం పైన వేసుకోవడమే ఇప్పుడు. ఇదిగో నేనైతే నెయ్యి వేసుకుంటున్నాను. నెయ్యి ఇప్పుడే ఫ్రిడ్జ్లో నుంచి తీసాను అనమాట, అందుకే గట్టిగా ఉండిపోయింది. నెయ్యి వేసుకొని మంచిగా కాల్చుకోవాలి. 2 సైడ్లు ఇట్లా కాల్చుకోవాలి. మంచిగా ఇలా నెయ్యి అంతా స్ప్రెడ్ చేసుకొని మంచిగా కాల్చుకుంటే ఇక పూరిలాగా పొంగుతుంది చూడండి. చపాతీలాగా పూరిలాగా మంచిగా పొంగేస్తుంది. ఇట్లా ఇది రెండో వైపు కాల్చుకోవాలి. ఇలా నేనైతే ఇలా చేసుకుంటాను, మీరేలా చేసుకుంటారు? మేమైతే భక్షాలు అంటాం, మీరేమంటారు కామెంట్ చేయండి. నాకు పండగ రోజు పెట్టడానికి వీలు కాలేదు, పెట్టలేదు వీడియో అయితే. నెక్స్ట్ టైం చేసినప్పుడు మాత్రం ఫుల్ వీడియో పెడతాను చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.